హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా ఈరోజు బజ్జీలు అయితే చేశానండి. డిఫరెంట్గా అంటే ఇది కొత్త వెరైటీ ఏం కాదు. కాకపోతే చాలామంది బజ్జీ ప్రియులు ఉంటారండి. అసలు బజ్జీలు చూస్తే అస్సలు కంట్రోల్ అవ్వలేము. నేను కూడా అదే టైపు. నాకు హాట్‌లో అన్నిటికంటే ప్రియమైనది ఏదన్నా ఉందంటే మిర్చి బజ్జీ మాత్రమే. కానీ తింటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్‌తో శనగపిండి బజ్జీలు తినడం వల్ల చాలామందయితే సఫర్ అవుతా ఉంటారు. అటువంటి వాళ్ళు బజ్జీ తిన్న ఫీల్ రావాలి. మనకు హెల్త్ ఏమి సిక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇట్లాగైతే చేసుకొని తినండి. ఈరోజు నేను చేసే ఈ బజ్జీలు కొంచెం డిఫరెంట్‌గా శనగపిండి ఏమి వాడకుండా సోడా శనగపిండి లాంటివి ఏమీ లేకుండా బియ్యపిండి అటువంటివి ఏమీ లేకుండా సింపుల్‌గా చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం తయారు చేసేసుకుందాము. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ బజ్జీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఫుల్ వీడియో చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందైతే చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. డైలీ రెగ్యులర్గా చూసేవాళ్ళు మాత్రం నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామండి. దీనికి ముందు మనం ఫస్ట్ మినపప్పు నానబెట్టుకొని ఇది ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఇదైతే టేస్ట్ బాగుంటుంది దీనికి, గుండెపప్పు కన్నా కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ పప్పు కడిగి గాలిచ్చిన తర్వాత దీన్ని పిండి రుబ్బుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు మనకు మెటీరియల్ అయితే మొత్తం రెడీగా ఉందండి. చూడండి, నేను మిర్చి పావు కేజీ మిర్చి అయితే తీసుకున్నాను. ఇవి దొడ్డు మిర్చియేనండి, అంటే బజ్జీ మిర్చి. వీటితో మనం బజ్జీ వేసుకున్నా కూడా అసలు మంట అయితే ఉండదు. అంటే సరిపడ కారం ఉంటుంది, అస్సలు ఉండదని కాదు. పప్పు కూడా కడిగేసి గాలిచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఎంటీ మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం స్టార్టింగ్ ఫస్ట్ ఇందులో వాము అండి. వాము మనకు దీనికి లోపల స్టఫ్కి ఎంత పడుతుంది అనేది మనకు ఐడియా ఉంటుంది కదా. నేనైతే 3 స్పూన్లు వాము అయితే వేసుకుంటున్నాను. అందులో మనం పూతపిండిలో కొంచెం వేసుకుంటాము కాబట్టి కొంచెం లోపల పిండిలో కూడా సాల్ట్. ఈ సాల్ట్తో పాటు దీంట్లో మనం శనగపిండి అస్సలు యూజ్ చేయమండి. శనగపిండి అనేది లోపల స్టఫ్ కూడా కలపట్లేదు కాబట్టి ఒక స్పూను పుట్నాలు అన్నమాట, ఒక స్పూను. తర్వాత వచ్చేసి మనకు ఈ బజ్జీలు మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి మనం మినప్పిండితో ఇవి కొంచెం కలర్ రావడం అయితే కష్టం అండి. ఎంతో ఎర్రగా కాల్చినా సరే కొద్ది టైం అయితే పడుతుంది కాబట్టి నేను కొద్దిగా లిటిల్ బిట్ పసుపు అయితే వేసుకుంటున్నాను. ఈ పసుపు వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి అన్నమాట బజ్జీలు, నార్మల్ బజ్జీలాగా. ఇప్పుడు వీటిని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ పౌడర్ మిక్సీ పట్టేసుకుని ఈ మిర్చి కట్ చేసుకుందాం. వీటిని నేను పౌడర్ పట్టేస్తా. ఇప్పుడు మనం ఈ మిర్చిని చివర్లో కొంచెం కట్ చేసుకొని, ఎందుకంటే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా పడుతుందండి చక్కగా. ఇట్లా చివర్లు కట్ చేసుకుంటే కాయ ఎప్పుడైనా సరే. చూడండి, ఇదిగో అసలు ఇందులో గింజ అన్నమాట లేదు. ఒకవేళ ఈ 1-2 ఉన్నా కూడా మాకు ప్రాబ్లం అవసరం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు. నాకైతే ఈ లవ్ మిర్చి దొరికినాయి కాబట్టి ఖచ్చితంగా ఇవైతేనే మనకు బాగుంటాయండి దీనికి. ఓకే ఫ్రెండ్స్, మనకు మిర్చి మొత్తం ఇట్లా తీసేసుకోవడం, చింపుకోవడం అయితే అయిపోయిందండి, తుంచుకోవడం. ఇప్పుడు మనం దీంట్లోకి స్టఫ్ పెట్టేసుకుందాము. స్టఫ్ పెడదాము. ఇట్లా గిన్నె తీసుకొని మరీ ఫుల్లుగా పెట్టొద్దండి. బాగా ఫుల్లుగా పెట్టేసామనుకోండి లోపల ఉడకదనమాట మళ్ళీ కాయ అంతా. మనకు ఇది అసలే కొంచెం మందం కాయ కదండి, ఇది కొద్దిగా నిదానంగానే ఉడకాలి సిమ్లో. లేదంటే కాయ మొత్తం మందంగా అట్లా ఉండిపోద్ది అనమాట. ఓకే, నాకు పిండి కూడా మిగిలింది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి పిండి పట్టేసుకుందాం. దయచేసి అందరూ నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఇందులో ఒక 2 మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇందాక చెప్పే కదండి మనకు ఇవి మినపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేను పసుపు వేస్తున్నానని. ఆ పసుపు అనేది ఈ ఈ పూతపిండిలో వేసుకోవాలండి. సారీ, నేనేమో
బై మిస్టేక్ లోపల పెట్టే స్టఫ్ పిండిలోకి అయితే వేసుకున్నాను. సరే ఇందులో వేసుకోవడం వల్ల మనకు నష్టమేం లేదు కానీ ఇందులో వేయాల్సింది అందులో వేసాను. అందుకని మళ్ళీ ఒకసారి సారీ చెప్తున్నా మీకు. ఇంకా దీన్ని ఇట్లా పట్టేసుకుందాం. ఇప్పుడు మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను పిండి రుబ్బుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇక మనకు మిర్చి రెడీగా ఉన్నాయి, పిండి రెడీగా ఉంది. మనం స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం. నేను స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత వేసేసుకున్నాం. ఇప్పుడు మనం పిండి ఇందులో మిర్చి ముంచిన తర్వాత ఇది మనం తీసేటప్పుడు ఒక పక్క నుంచి కొంచెం గిన్నెకి ఇట్లా రాసుకొని వేసుకోవాలి. అప్పుడు మనకు అదిగో చూడండి, ఒక సైడ్ అట్లా కొంచెం ఓపెన్ ఉందనుకోండి, మనకు కాయ లోపల నుంచి చక్కగా మంచిగా ఉడుకుద్ది అనమాట. నేను స్టవ్ అయితే తగ్గించి పెట్టాను. కళాయిలో సరిపోయినన్ని వేసుకుంటే, స్టవ్ తక్కువలోనే ఉందండి, సిమ్లోనే ఉంది స్టవ్. చక్కగా సన్న మంట మీద మంచిగా నిదానంగా కాల్చుకుంటే మనకు కలర్ఫుల్గా అయితే వస్తాయండి. అందులో మనం కొంచెం లైట్గా నేనైతే పసుపు వేసాను. బజ్జీ ఎప్పుడైనా హైలో ఉండి అదరా బదరా ఉడికితే లోపల ఉడకదు, పైన మొత్తం కలర్ చేంజ్ అయిపోద్ది. మనకు పైన కాలినట్టు ఉంటుంది, లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది, అసలు తినలేమన్నమాట. అందుకని ఎప్పుడైనా ఇట్లా వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇవి మనకు సగం అయితే ఫ్రై అయ్యాయి. వీటిని చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం. అప్పుడు మనం చల్లారిన తర్వాత వేసామనుకోండి, ఈవెన్గా లోపల నుంచి చక్కగా అయితే మగ్గుతాయి. ఇదొక స్టైల్ అండి ఈ బజ్జీలు వేయడంలో. పర్ఫెక్ట్గా మనకు బజ్జీ టేస్ట్ లోపల నుంచి చక్కగా మంచిగా ఉడకాలి. తినేటప్పుడు మనం ఒక దాంతో అయితే ఆపరు, అంత బాగుంటాయి అన్నమాట అట్లా చేసుకుంటే. కాబట్టి మనం ఆ రకంగా మళ్ళీ కొంచెం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ డబుల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకుందాం. ఓకే అండి, ఇవి కూడా అంతే, మనకు సగం ఫ్రై అయితే అయిపోయాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నాయి ఉన్నాయి కదా, రెండోసారి వేసుకుందాం అనుకున్నాయి, వాటిని మళ్ళీ రెండోసారి అయితే వేసేసుకుందాం. ఇట్లా వేసుకోవడం వల్ల లోపల నుండి అస్సలు పచ్చిదనం అనేది లేకుండా చక్కగా నీట్గా కాలుతాయండి బజ్జీలు. బండ్లు రోడ్ సైడ్ బండ్ల మీద మనం తినే బజ్జీలు అంత టేస్ట్గా ఉంటాయి ఎందుకు అనుకుంటాం కదా, వాళ్ళు చేసే విధానం అయితే ఇదే. ఎప్పుడైనా ఇట్లా డబుల్ వేసుకుంటే మనకు లోపల నుంచి మంచిగా ఫ్రై అయితే చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్పు యూస్ చేసుకోండి. అన్నిటినీ ఇట్లనే డబుల్ రోస్ట్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడం. పప్పు సాంబారు చూడండి, మన శనగపిండి బజ్జీలానే చక్కగా కలర్ అయితే వచ్చేసాయండి. ఇది మనం ఈ చిన్న టిప్పు పాటించడం వల్ల, అంటే పసుపు వేసుకున్నాం కదా దానివల్ల అనమాట. లేదంటే ఇంత కలర్ రావాలంటే కొంచెం కష్టమే, చాలా ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి. ఈలోగా టేస్ట్ మొత్తం మారిపోద్ది అనమాట. అంత ఫ్రై అయిపోతే ఇక మనకు ఎట్లయితే సరిపోద్ది కరెక్ట్గా. శనగపిండి బజ్జీ లాగానే ఉంది కలరు. అన్నిటినీ ఇట్లా వేసేసుకోవడమే. వేడి వేడి
మినప్పిండి బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ చూసేద్దాం.